కాసేపట్లో ఆర్టీసీ జేఏసీ నేతల అత్యవసర సమావేశం జరగనుంది. రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కీలక పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ, మంత్రుల బృందం ఇవాళ ఆర్టీసీ జేఏసీ నేతలను చర్చలకు ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో చర్చలకు వెళ్లాలా లేక నర్సంపేటలోని ఆర్టీసీ డ్రైవర్ కోలా శంకర్ గౌడ్ నివాసానికి వెళ్తారా అనే అంశంపై జేఏసీ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం జేఏసీ అంతర్గతంగా కీలక చర్చలు కొనసాగుతున్నాయి. కాసేపట్లో ఆర్టీసీ జేఏసీ నేతల అత్యవసర సమావేశం జరగనుంది. రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కీలక పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ, మంత్రుల బృందం ఇవాళ ఆర్టీసీ జేఏసీ నేతలను చర్చలకు ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో చర్చలకు వెళ్లాలా లేక నర్సంపేటలోని ఆర్టీసీ డ్రైవర్ కోలా శంకర్ గౌడ్ నివాసానికి వెళ్తారా అనే అంశంపై జేఏసీ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం జేఏసీ అంతర్గతంగా కీలక చర్చలు కొనసాగుతున్నాయి. కాసేపట్లో ఆర్టీసీ జేఏసీ నేతల అత్యవసర సమావేశం జరగనుంది. అయితే రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కీలక పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ, మంత్రుల బృందం ఇవాళ ఆర్టీసీ జేఏసీ నేతలను చర్చలకు ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో చర్చలకు వెళ్తారా లేక నర్సంపేటలోని ఆర్టీసీ డ్రైవర్ కోలా శంకర్ గౌడ్ నివాసానికి వెళ్తారా అనే అంశంపై జేఏసీ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం జేఏసీ అంతర్గతంగా కీలక చర్చలు కొనసాగుతున్నాయి.
రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కీలక పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ మంత్రుల బృందం ఇవాళ ఆర్టీసీ జేఏసీ నేతలను చర్చలకు ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో చర్చలకు వెళ్లాలా లేక నర్సంపేటలోని ఆర్టీసీ డ్రైవర్ కూల శంకర్ గౌడ్ నివాసానికి వెళ్తారా అనే అంశంపై జేఏసీ తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం జేఏసీ అంతర్గతంగా కీలక చర్చలు కొనసాగుతున్నాయి. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. మరి కాసేపట్లో జేఏసీ నేతలు అయితే సమావేశం కానున్నారు. ఏదైతే శంకర్ గౌడ్ మృతి చెందిన నేపథ్యంలో అయితే ఆ శంకర్ గౌడ్ మృతి చెందడం, మరోవైపు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించిన నేపథ్యంలో ఎటు వెళ్లాలనే దానిపైన వాళ్ళు చర్చించి ఏ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే మరి కాసేపట్లో జేఏసీ నేతలు సమావేశం కానున్నారు. అయితే కొందరు ఏదైతే కార్మిక నాయకులు కొందరు చెప్తున్న మాట ఏంటంటే ప్రభుత్వం పిలిచింది కాబట్టి చర్చలకు నిన్ననే ప్రభుత్వం 10 గంటలకు, ఈ రోజు 10 గంటలకు చర్చకు రామన్నది. చర్చలకు వెళ్తాం. అదేవిధంగా కోల శంకర్ గౌడ్ నివాసానికి కూడా వెళ్ళి అక్కడ కూడా నివాళులు అర్పిస్తాము అనేది కూడా మాట చెప్తున్నారు. మరి కాసేపట్లో అయితే జేఏసీ నేతలు సమావేశమై ఎటు సమావేశానికి ఎవరెవరు వెళ్ళాలి, అదేవిధంగా శంకర్ గౌడ్ ఇంటికి ఎవరు వెళ్ళాలనే దానిపైన తుది నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటి వరకు నేరుగా కార్మిక నాయకులతో చర్చలు జరపలేదు. అయితే తొలిసారిగా చర్చలు జరుపుతున్నది దీనికి. కాబట్టి ఏ విధమైన చర్చలు జరుపుతారో ఆ చర్చల్లో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనే దానిపైన ఉంది. కాబట్టి చర్చలు ప్రధానంగా ఏదైతే సమ్మె పరిష్కారం కాదనేది రెండు వర్గాల నుంచి, ఇటు కార్మిక సంఘాల నుంచి, అదేవిధంగా ప్రభుత్వం నుంచి వినిపిస్తున్న మాట. కాబట్టి సమ్మెను విరమింప చేయడానికి ఎలాంటి చర్చలు జరుగుతారో, అయితే ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనే దాని పైన కూడా ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ రోజు జరిగే చర్చల ప్రధాన కీలక భాగస్వామ్యం అయితే కీలక భూమిక పోషించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు చర్చల్లో కేవలం అధికారులు మాత్రం పాల్గొన్నారు. ఇప్పుడు డైరెక్ట్ గా ప్రభుత్వం ఈ చర్చల్లో పాల్గొంటున్న నేపథ్యంలో చర్చలు ఏ అంశాల ప్రస్తావన ప్రధానంగా ఏవైతే ఆర్టీసీ కార్మికులు ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నావో విలీనము, అదేవిధంగా యూనియన్ల పునరుద్ధరణకు సంబంధించిన ప్రధాన డిమాండ్లు కాబట్టి వాటికి ప్రభుత్వంగా స్పందిస్తుంది. అయితే ఇప్పటికే కమిటీ వేసామని చెప్తున్న ప్రభుత్వం కమిటీకి కాకుండా కమిటీ ప్రకటన చేయాలన్నది కూడా ప్రధానంగా నాయకుల నుంచి వినిపిస్తున్నమాట. కాబట్టి ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఎటు వెళ్తారు అనేది కూడా ఉంది. ఇప్పటికే ఆ శంకర్ గౌడ్ మృతి చెందడంతో కార్మిక నింపుకున్న వీటిని అన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే దాదాపుగా ముగ్గురు ఆత్మహత్య ప్రయత్నం చేశారు, ఒకరు చనిపోయారు, మరికొందరు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. కాబట్టి వీరందరికీ ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా రాష్ట్ర కార్మిక నాయకులు కూడా ఎవరు ఆవేశపడ్డారు, ఎవరు ఆవేశానికి లోనికనే మృతి లాంటి దుస్సార చర్యలు తీసుకోవద్దు, అదేవిధంగా కఠిన నిర్ణయాలు తీసుకోకుండా సమస్యల పరిష్కారం కోసం కృషి చేద్దాం, పోరాటాల దాన్ని మనం తమ హక్కులను సాధించుకుందామని వారు ప్రశ్నలు చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికైతే ఏదైతే ఉన్నావో ఇప్పుడు చర్చలకు వెళ్ళిన తర్వాత ఆ చర్చలు ముగిసిన తర్వాత ఆ జేఏసీ నేతలు అందరూ కూడా శంకర్ గౌడ్ నివాసానికి వెళ్ళి వారికి నివాళులు అర్పించే అవకాశం అయితే కనిపిస్తుంది. రావాలి. రైట్, థ్యాంక్ యూ షేక్.